బాలకోటి గారు నమస్తే సార్. శ్రీకాంత్ గారు నమస్తే. బాలకోటి గారు, ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో అమరావతి మీద కొన్ని కామెంట్లు చేశారు సార్. ఎందుకంటే అమరావతికి జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకత అన్నది మన అందరికీ తెలిసిందే. కాకపోతే చాలా మంది ఏమనుకున్నారంటే ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసినాక జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆలోచన ధోరణి కొంచెమన్నా మార్చుకొని ఉంటారు, కొంచెమన్నా ప్రజాస్వామికంగా ఆలోచిస్తారు అని అనుకున్నాం. కానీ అది ఎక్కడ కూడా కనపడుతున్నట్లేదు. ఈరోజు ప్రెస్ మీట్ లో ఒక మాట అయితే అన్నారు సార్ ఆయన. చంద్రబాబు నాయుడు స్కాముల కోసమే, చంద్రబాబు నాయుడు గారు దాని బినామీలకి దోచిపెడటానికే అమరావతి అనే దాన్ని నిర్మిస్తున్నారు. నిజంగా నీకు ఒక రాజధాని కట్టాలంటే నువ్వు కట్టుకో. విజయవాడ గుంటూరు మధ్యలో హైవే పక్కన ఎక్కడైనా సరే ఒక 500 ఎకరాలు తీసుకో. తీసుకొని నీకు కావాల్సిన బిల్డింగ్లు కట్టుకో. విజయవాడ అమరావతి ఎప్పటికప్పుడు అయ్యే కలుస్తాయి. అంతోటి దానికి నువ్వు ఎందుకు అన్ని వేల ఎకరాలు తీసుకొని అంత పెద్ద స్కాములు చేస్తున్నావు అన్నారు. ఒక విధంగా చూస్తుంటే నిజమే కదా. ఒక క్యాపిటల్ కట్టాలంటే మీకు ఏం కావాలి? ఒక సచివాలయం కావాలి, లేకపోతే ఒక అసెంబ్లీ కావాలి, ఈ కావాలి. ఆయన అన్నట్టు ఒక 500 ఎకరాలు హైవే పక్కన తీసుకొని కట్టేసుకుంటే ఒక పని అయిపోద్ది కదా సార్. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఈ ధోరణిలో ఆలోచించట్లేదంటారు? శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి మీద మాట్లాడిన మాటల కామెంట్లు కాదండి, ఉమ్, ముందొస్తే హెచ్చరికలు. అంతేనా? ఆ, మీకేం అర్థమైంది చెప్పండి శ్రీకాంత్ గారు అమరావతి మీద అదే అంటే జగన్మోహన్ ఆయన రెడ్డి గారి మాటల్లో? అదే నువ్వు అన్ని నువ్వు కడుతుందంతా కూడా నీ బినామీలకు దోచిపెడతానికే. నీకు అదేం అక్కర్లేదు. ఒకవేళ రేపు పొద్దున కనుక నేను వస్తే నేను మళ్ళా అమరావతిని పోయినసారి చేసినట్టే చేస్తాను. అంత పెద్ద క్యాపిటల్ గుడ్, నేనేం సమర్థించను. గుడ్, గుడ్, గుడ్. ఉమ్, మళ్ళీ నేను వస్తే ఉమ్, అమరావతిలో జగన్మోహన్ రెడ్డి తుఫాన్ వస్తుందని చెప్పాడండి. అదే. ఉమ్, మళ్ళీ నేను వస్తే మళ్ళీ రాజధాని కోసం ఇస్తున్న 50,000 ఎకరాలు కూడా మళ్ళీ పాదయాత్రలు చేసుకోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరించాడండి. ఉమ్, అమరావతి ఉద్యమకారుడిగా నాకు అర్థమైంది అదండి. ఉమ్, అంటే ఆ రాజధాని అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కించిత్ వెనకడుగు కూడా వేయలేదండి. 2014 నుంచి 19 వరకు అమరావతి మీద ఏ మాటలు అయితే మాట్లాడారో ఈ రోజు కూడా అమరావతిలో స్కామ్ జరుగుతుంది. పెద్ద ఎత్తున బినామీలకు టెండర్లు పిలిచిస్తున్నారు, అత్యధిక రేట్లు చేస్తున్నారు, మళ్ళీ కొత్త సచివాలయం కడుతున్నారు, కొత్త అసెంబ్లీ కడుతున్నారు, కొత్త హైకోర్టు కడుతున్నారు, స్క్వేర్ మీటర్కి అత్యధిక రూట్లు ₹1,000 కోట్ల ధారపోస్తున్నారు, ఐకాన్ టవర్స్ లో దోపిడీ జరుగుతుందని మాట్లాడిందండి. మాట్లాడుతూ విజయవాడ గుంటూరు మధ్య ఒక 500 ఎకరాలు తీసుకొని నువ్వు కట్టాల్సిన బిల్డింగ్ ఏదో కట్టవయా, నీ స్వలాభం కోసం ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు చేసిందండి. అంటే ఎక్కడ కూడా ఆయన రాజధాని అంశం మీద గత వైఖరికి భిన్నంగా మనసు మార్చుకోలేదండి. ఆయన పాత్రికేయ సమావేశం వింటే మిగిలిన రెండు ప్రాంతాల్లో కూడా నిజమే కదా. ఇప్పుడు మొత్తం రాష్ట్రంలో 1,200 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. ఆయన చెప్పిన లెక్కే 1,200 మంది ఉద్యోగస్తులకి 5 ఐకాన్ టవర్స్ ఎందుకండి? ఎక్కడ కూర్చోబెడతారండి? ఎందుకంటే అమరావతిలో అంతర్జాతీయ ఎయిర్పోర్టు, ఎందుకంటే 50,000 ఎకరాలని మాట్లాడుతున్నారు. సరే, ఇప్పుడు 50,000 ఎకరాలు తీసుకుంటున్నారా తీసుకోవటం లేదా అదేంటి అనే విషయం అయితే అది ప్రభుత్వం చెప్పాలి. నేను సాధారణంగా పత్రికల్లో వచ్చే మాటలే తప్ప కూటమి ప్రభుత్వం కూడా ఏమైనా అమరావతి ఉద్యమకారులలో నాలాంటి వాళ్ళని మీలాంటి వాళ్ళని కూర్చోబెట్టి లేదా మిగిలిన ప్రతిపక్ష పార్టీలను పెట్టి మరి రాజధాని విషయం మీద కొత్త ఎజెండాతో ఈ విధంగా వెళ్తున్నాం, ఒక 50,000 ఎకరాలు అవసరం వచ్చింది మేము తీసుకుంటున్నాం, ఇంకో ఈ పర్పస్గా తీసుకుంటున్నాం, ఇలా చేస్తామనే మాట అయితే కూటమి ప్రభుత్వం ఎక్కడా చెప్పలా. డైరెక్ట్గా వాళ్ళు మనసులో అనుకుంటున్నారు, ఏదో గ్రామ సభలు పెడుతున్నారు, రైతులు దాని మీద సందేహాలు వ్యక్తం చేస్తున్నారు, సందేహించినోడికేమో సందేహాలకు చెప్తున్నారు, ఇస్తామన్న రైతులే ముందుకు వస్తున్నారు. అలాంటి వాతావరణం అక్కడ ఉంది. కాకపోతే నేను అనేది ఏంటంటే ఇప్పటికి కూడా ఒక రాజధాని ఉద్యమకారుడిగా అమరావతి గొంతు మీద జగన్మోహన్ రెడ్డి గారి కత్తి ఇంకా వేలాడుతూనే ఉందండి. నిజానికి నేను చెప్తాను ఒక్క మాట శ్రీకాంత్ గారు, మీరు అన్నిధా భావించి మాకండి. ఎందుకంటే 1,631 రోజులు అలసి తెలిసాం, కన్నీళ్లు పెట్టాం కాబట్టి మళ్ళీ చెప్తున్నాం. ఈ రాజధాని అమరావతి మీద మళ్ళీ రాజకీయాలు చేయటానికి వైసీపీ పార్టీ సిద్ధంగా ఉందండి. నిజంగా వాళ్ళు అనుకున్నట్టుగా, వాళ్ళు కోరుకున్నట్టుగా రేపు 29లో గ్రహచారంతోనో పొరపాటుతోనో ఏదన్నా జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ చేతిలో గనక అధికారం వస్తే రాజధానిలో బీభత్సం చేస్తాడండి. ఆయన ఖచ్చితంగా చెప్తున్నారండి. మనకి వినిపిస్తుంది కానీ కూటమిలో పెద్దలకు వినిపించట్లేదు. ఆయన చాలా స్పష్టంగా ఏం చెప్తున్నారంటే రేపు నేను రాగానే సప్త సముద్రాల్లో దాక్కున్నా లాక్కొస్తా,
మీరు ఉద్యోగ విరమణ చేసినా ఈడ్చుకొస్తా, హైదరాబాద్లో ఉన్నా కూడా లాక్కొస్తా, నడి రోడ్డు మీద నిలబెడతానని చెప్పేసి అని తెలుగులో చెప్తున్నానండి. నేను వచ్చానంటే చంపేస్తానని చెప్తున్నాను. అన్న మాట చెప్పగలిగే సమర్థుడు జగన్మోహన్ రెడ్డి గారండి. ఎందుకంటే ఆయన 1.0 చూసాం మనం. ఆయన అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు అరెస్ట్ చేశాడు, చంపాలనుకున్న వాళ్ళని చంపాడు, చచ్చిపోయిన వాళ్ళని పరామర్శ కూడా చేయలేదు. అమరావతిలో రైతుల పట్ల కించిత్తు కనీసం ఒక సబ్ కమిటీని పంపించడం కానీ, ఒక మంత్రిని పంపించడం కానీ, శిబిరాలను పరామర్శన కూడా చేయలేదు. యథేచ్ఛగా తాడేపల్లిలోని చిద్విలాసంగా ఉన్నాడు. మీకు ఒక మాట చెప్పానండి, అమరావతిలో 1631 రోజులు ఉద్యమం జరిగితే జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీని దించడానికి కూడా సాహసం చేయలేకపోయాం మేము. ఫ్లెక్సీని దించలేకపోయాం శ్రీకాంత్ గారు. అంటే అంత భయపెట్టాడు. శిబిరాల చుట్టూ అంతమంది పోలీసులు పెట్టాడు. కాబట్టి ఒక ప్రమాదం జరగబోతుందండి, ఒక వాయుగుండం లాగా. సరే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తాడా బాలకోట అంటే నేను చెప్పలేను, రాడు అనేది ఎట్లయితే చెప్పలేరో వస్తాడని కూడా చెప్పలేను. కానీ ఆయన ధోరణి అంటే ఇళ్ల మధ్య తాసుపాము తిరిగినట్టు, లేదా జనవాసాల మధ్య చెరతకులు తిరిగినట్టు ఆయన అమరావతి మీద కొంచెం ఉన్నాడు. మళ్ళీ 3 ప్రాంతాల్లో అమరావతికి దోషి పెడుతున్నారు. అమరావతి చంద్రబాబు నాయుడు గారు సొంత బెనామీ, సొంత మనుషులు స్కామ్ చేస్తున్నాడు అని అంటున్నాడు. ఆ అమరావతి నేను గతంలో ఎన్నోసార్లు చెప్పాను సార్, నేను అమరావతి రాష్ట్రంలో 3 ప్రాంత ప్రజల్లో ఒక సాంస్కృతిక ఉద్యమం జరగాలి. మేము ఉద్యమ కాలంలో కూడా చెప్పింది అది. అమరావతి కొందరిది కాదు అందరిది అనే భావం కోసమే మేము ఉద్యమాలు చేశాం, పాదయాత్రలు చేశాం, ప్రజల దీవెనలో మన్ననలు పొందాం. ఇప్పుడు ప్రభుత్వం, అసలు అమరావతి ప్రభుత్వం వచ్చింది అధికారంలోకి, అభివృద్ధి పనులతో పాటు అసలు ఈ అమరావతిని అందరిదైన భావాన్ని చేయటానికి అవసరం కూడా ఉందండి. ఎందుకంటే మీకు ఒక మాట చెప్తాను సార్, నిజానికి ఒక మాట చెప్తాను శ్రీకాంత్ గారు. రాజధాని అంటే సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ, ప్రధాన శాఖలో ఉండే హెచ్ఓడీలు ఉండే ప్రధాన కార్యాలయాలు, ఇదే రాజధాని అండి. నవనగరాలు రాజధాని కాదు. అమరావతిలో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కూడా రాజధాని కాదు. కాకపోతే అది అభివృద్ధి నమూనా. అదే కదా జగన్ చంద్రబాబు నాయుడు గారు అదే రాజధాని అంటే ఆ 4 కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ఆయన రాజధాని కట్టట్లేదు, అక్కడ ఒక సిటీని కడుతున్నాడు, ఒక నగరాన్ని నిర్మిస్తున్నాడు. అది ఆయన సంకల్పం. నగర నిర్మాణాని కోసం విభజన చట్టంలో పెట్టలేదండి, రాజధాని కోసమే పెట్టారు. కాబట్టి ఆయన ఏంటంటే రాష్ట్ర భవిష్యత్తును చూసుకొని భవిష్యత్తు కాలంలో కూడా తలమానికంగా ఉండే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా సంకల్పంతో చేస్తున్న పని అది. అది రాష్ట్రం కోసమే. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు నిప్పులు కక్కుతున్నాడు. నేను అనేది ఏంటంటే చేస్తున్న పనిని ప్రజలకి అర్థం చేయించాలండి. మీరే అడిగారు ఎన్నోసార్లు, తాటికొండలో వైసీపీ ఎందుకు గెలిచింది బాలకోటయ్య గారు? అమరావతిలో నియోజకవర్గంలో, రాజధాని ఉన్న నియోజకవర్గంలో, మంగళగిరిలో, తాటికొండలో వైసీపీ ఎందుకు గెలిచింది, ఎలా గెలుస్తుంది అని మీరే అడిగారు. అంటే అక్కడ జరుగుతున్న రాజధానిని అక్కడ ప్రజలకు చెప్పడంలో కూడా ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిందని అర్థం అప్పట్లో. ఇప్పుడు కూడా ఎన్ని వేల కోట్ల రూపాయల పనులు చేశాము, ఎన్ని వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు చేశాము అన్నదే కాదండి. ఆ ప్రగతి 3 ప్రాంతాల ప్రజల ప్రగతి, ఇది స్కామ్ కాదు, ఇది అభివృద్ధి అని కూడా కూటమి ప్రభుత్వం చెప్పాలి. నేనైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ విన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటేనండి, మళ్ళీ అమరావతికి ఏదో ప్రమాదం ఉంచుకొచ్చే ప్రయత్నం ఏదో చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రమాదం తప్పదేమో, మళ్ళీ రైతులు ఇబ్బంది పడతారేమో. ఎందుకంటే 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులు రహదారుల మీద బతికారు 4 ఏళ్ల పాటు. మరి రేపు నిజానికి ప్రభుత్వం అనుకున్నట్టుగా 50,000 ఎకరాలు తీసుకుంటే, ఇదే ప్రభుత్వం మళ్ళీ 29లో ఉంటే పర్వాలా, లేకపోతే ఏందన్నా మళ్ళీ రాజధానులు మార్చుకోవటమే కదా. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దుంకులాడతలే తప్ప ఆ రాజధానిని అంగీకరించే పరిస్థితి ఆయన లేడు. మరి దాన్ని ఎలా కూటమి ప్రభుత్వం అడ్డుకుంటుంది? దాన్ని ఒకటే మార్గం అండి, ప్రజలను చైతన్యవంతం చేయాలి. ప్రజల్లో ఆ రాజధాని పట్ల ఇబ్బందికరమైన భావాలు ఉంటే ఆ ఇబ్బందికర భావాలు తీసి అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా సెమినార్లు పెట్టాలండి, మాలాంటి వాళ్ళు పంపించాలండి. అది రాజధాని, అది అందరిదని, ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, ఓసీలకి అందరికీ చెప్పగలగాలండి. లేకపోతే ఏంటంటే ఇలాంటి విచ్ఛిన్నకరమైన వాతావరణం. ఇప్పుడు ఇందాక మీరు నన్ను అడిగారు, ఇప్పుడు 2 నెలలుగా మద్యం మీద దర్యాప్తు జరుగుతుంది సిఐడి, ఒక 8 మందిని అరెస్ట్ చేసింది. ఏం చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? మద్యం కేసు చంద్రబాబు నాయుడు గారి బేతాల కథ అని చెప్తాను.
మరి ఏం చెప్పాలి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి? అంటే పరగడుపునే పచ్చి అబద్ధాలు ఆడుతున్నప్పుడు ఇంకా ఇప్పుడు 3 రాజధానులు అని చెప్పి ఎన్నికల్లో పోయి, ఒక రాజధాని పోయి ఎన్నికల్లో పోయిన కూటమి పార్టీ గెలిచిన తర్వాత నువ్వు 3 రాజధానుల విధానాన్ని మార్చుకుంటున్నాను నేను. ఇప్పుడు తప్పు జరిగితే చెప్పొచ్చు. అమరావతిలో నిజంగా కనుక టెండర్ల విషయంలో వాటిట్లో ఏమైనా స్కాములు జరిగితే ఇంకో ఇక్కడ రూపాయి పెట్టాల్సింది 10 రూపాయలు పెట్టాలని మాట్లాడటం వేరు. అసలు అమరావతిని మొత్తం కూడా నువ్వు స్కామ్ అంటున్నావు, చంద్రబాబు నాయుడు బెనామీ అంటున్నావు. అంటే ఏదైతే 19కి ముందు చెప్పారో అవే మాటలు చెప్తున్నారు. కాబట్టి వీటికి కూటమి ప్రభుత్వం బాధ్యత పడాలండి. ఎందుకంటే రైతులు తన స్వేద జనాలతో ప్రభుత్వాన్ని నమ్మి పొలాలు ఇస్తున్నారు, మళ్ళీ ఇస్తున్నారు, మళ్ళీ 50,000 ఎకరాలు ఇస్తున్నారు, ఇస్తారు కూడా. వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత, రైతులను కాపాడాల్సిన బాధ్యత, ఇచ్చిన దానికి న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా మరి ప్రభుత్వం మీద ఉంటుంది. ప్రభుత్వం కూడా ఏంటంటే ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో తీసుకుంటుంది. ఎందుకంటే 2013 భూసేకరణ యాక్ట్ ప్రకారంగా తీసుకోవడానికి ప్రభుత్వానికి అంత స్తోమత ఏం లేదు, అన్ని డబ్బులు ఇవ్వలేదు. అలా ఇచ్చినా కూడా రైతులు కూడా సిద్ధంగా ఉండరు. ల్యాండ్ పూలింగ్ అంటే రాజధానికి ఇచ్చినట్టు ఉంటుంది, రాజధాని అభివృద్ధి జరిగితే కొంత లబ్ధి చేకూరుతుందనే ఒక భావంతో కొంతమంది రైతులు ముందుకొస్తూ ఇస్తున్న మాట యథార్థం. మరి ఇవన్నీ కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విమర్శల్ని టక 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 ఖండించడం కాదండి, ఆ వస్తున్న ప్రమాదాన్ని పసిగట్టి భవిష్యత్తులో ఏం చేయాలి. ఇప్పుడు నిన్న మొన్న ఒక చర్చకు వచ్చింది, విభజన చట్టంలో సవరణ చేయాలి, అమరావతిని పెట్టాలి అని. ఈ కొత్త అంశం ఇది. మరి అంతకుముందుకు ఎందుకు ఆలోచించలేదు కూటమి ప్రభుత్వం? విభజన చట్టంలో సవరణ పెట్టాలని రైతులు మాట్లాడేంత వరకు, మాలాంటి వాళ్ళు మాట్లాడేంత వరకు, ఒక గజెట్ నోటిఫికేషన్ ఏదో ఇవ్వాలి అన్నంత వరకు ఎందుకు గుర్తుకు రావడం లేదు? అందుకని ఇబ్బందికరమైన వాతావరణం ఉంది అమరావతి మీద. కాబట్టి అలాంటి ఇబ్బందులు, ఎలాంటి ఇబ్బంది లేకపోకుండా కూటమి ప్రభుత్వమే చర్యలు తీసుకుంటే పెట్టిన ప్రతి రూపాయికి ఫలితం ఉంటుంది. లేకపోతే మళ్ళీ రాజధాని మీద పన్నులాట చేసుకోవాలి, మళ్ళీ గుద్దులాట చేసుకోవాలి. ఇంకో మాట కూడా చెప్తున్నాండి, రాష్ట్రంలో చాలా ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. ఒక్క వైసీపీనే ప్రతిపక్ష పార్టీ కాదండి. అంటే ఎన్ని ఎమ్మెల్యేలు సీట్లు ఉండయా లేవా తర్వాత సంగతులే, కానీ మిగిలిన ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. ఆ నాయకులతో కూడా అమరావతిలో కొత్త భూసేకరణ మీద చర్చించవచ్చు, వాళ్ళకి చెప్పొచ్చు. ఎందుకంటే అది రాజధాని, అందరికి సంబంధించిన రాజధాని. ఏక నిర్ణయాలు తీసుకుంటే కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఆ దిశగా ఏమన్నా అడుగులేస్తే కొంత మార్పుగాను కొత్త విధానంతో ఉంటే బాగుంటుంది అనేది మా బొట్టలో కనిపిస్తుంది. తప్పేం లేదు మాట్లాడటం. ప్రభుత్వం తన అభిప్రాయం చెప్తుంది, రైతులతో చెప్తుంది, జేఈసీతో చెప్తుంది, మాలాంటి వాళ్ళని పిలిచి చెప్తుంది, రాజకీయ పార్టీలను పిలిచి చెప్తుంది. దాన్ని ఏం తప్పు పట్టరు. ప్రభుత్వం ఉద్దేశం మంచిదైనప్పుడు చెప్పడంలో మాత్రం ఇబ్బంది ఏముంది? లేకపోతే ఏమవుతుంది, రేపు పొద్దున మాకు చెప్పకుండానే ఇదంతా చేశారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మిగిలిన పార్టీలు కూడా దగ్గరకు వచ్చే అవకాశం ఉండదు. కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది సార్ మన ఉద్యమం అప్పుడు? రాజధానులు రాష్ట్రాల పరిధిలోనివి, మాకు సంబంధం లేదు అనే కదా భారతీయ జనతా పార్టీ వైఖరి తీసుకొని కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. మేము ఢిల్లీ వెళ్ళాం కదా, ఢిల్లీ వెళ్ళి ఆ 36 జీవోలతో ఇచ్చిన ఆ స్థలాలకు 36 కంపెనీలను పంపించిందని మేము చెత్త కింద కూర్చొని ఢిల్లీలో కాలయ్యేలా పడ్డాం కదా. ఒక్కరైనా స్పందించారండి? ఒక్క కేంద్ర మంత్రి స్పందించారా? ఒక కంపెనీ వచ్చిందా? ఎప్పుడైతే రాజకీయ సమీకరణ మారిపోయినాయో ఎన్డీఏ కూటమి వచ్చింది, అధికారం వచ్చింది. అందుకని రాజకీయాలు వేరు, రాజధాని వేరు. ఆ కోణంలో నిర్ణయాలు తీసుకుంటే మంచిదండి. లేకపోతే ఏంటంటే మళ్ళీ ఇబ్బందికరమైన వాతావరణం వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా అపకీర్తి వస్తుందండి. రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అమరావతి మీద ఏదైనా చేస్తే దానికి ఆస్కారం ఇచ్చినందుకు కూటమి ప్రభుత్వానికి కూడా ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు పశుపతి తలుపు తీసినట్టే. కాబట్టి ఈ విధానం మీద ఖచ్చితమైన చట్టబద్ధమైన చర్య ఒకటను, ఈ అమరావతి అందరిదైన ఒక భావాన్ని వ్యాప్తి చేయడానికి అవసరమైతే ఒక కార్యాచరణ పక్కన ప్రణాళిక పెట్టుకొని కొంతమంది రాష్ట్రంలో పెద్దలను సమీకరించుకొని వాళ్ళ ద్వారానే సరే రాష్ట్రంలో 4 మూలలు తిప్పైనా సరే ప్రజలకు చెప్పాలండి. ఎందుకంటే ఆ విషబీజాలని లేదా ఆ గంజాయి మొక్కల్ని, అంటే అమరావతి స్కాము, అమరావతి చంద్రబాబు నాయుడు గారి బినామీ అనే స్కాము అనే ఆ గంజాయి మొక్కల్ని పీకగలగాలండి. పీకగలిగి ఇది నా రాష్ట్రం, నా రాజధాని అనే భావాన్ని వ్యాప్తి చేయాలి అనేది ఉద్యమకారులుగా మాలాంటి వాళ్ళ అభిప్రాయం. అంటే సరే మా అభిప్రాయం తీసుకుంటారో తీసుకోరో నాకు తెలియదు, కానీ కూటమి ప్రభుత్వం తీసుకోమని కూడా మేము బలవంతంగా చెప్పం. కానీ రాబో హెచ్చరికలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో ఆ ధోరణిలో ఉంది. ఆ ధోరణిని కూడా పరిగణలో తీసుకొని ఏదైనా చర్యలు తీసుకోవాలి. నేను గతంలో చెప్పాను సార్ మీకు, ఈ రాజధాని అమరావతి ఉద్యమం నేను రాసిన పుస్తకంలో కూడా ఈ అంశం కూడా ఉందండి. అంటే గత 5 ఏళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో చేసిన విధ్వంసం మీద కూటమి ప్రభుత్వం ఏం నేర్చుకోబోతుంది, పాఠాలు గుణపాఠాలు అని చెప్పేసి అని
ఈ రణం రక్తం రాజస్వం అనే పుస్తకం కూడా రాసుకున్నాను. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలండి. అధికారం ఏముంది సార్ శ్రీకాంత్ గారు, అధికారం వస్తూనే ఉంటుంది, మళ్ళీ వస్తుంది, పోతుంది, మళ్ళీ వస్తుంది. అందుకని ప్రజల సంరక్షణ పైపై ముఖ్యంగా రాజధానికి భూములు ఇచ్చిన రైతుల యొక్క సంరక్షణ కూటమి ప్రభుత్వం బాధ్యత కావాలి. దీని మీద అయితే డెఫినెట్గా ఒక మాట అయితే చెప్పగలను సార్. ఎందుకంటే ఈ రోజు కూడా చాలా మంది ప్రజల్లో అంటే రైతులకి డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ అమరావతిని విధ్వంసం చేస్తాడు, నాశనం చేస్తాడు అనే భయం డెఫినెట్గా రైతుల్లో ఉంది. రైతులే కాదు, ఇన్వెస్టర్స్లో కూడా. ఈ రోజు కూడా కూటమి ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం అయినా సరే ప్రైవేట్ ఇన్వెస్టర్స్ అమరావతి రావడానికి కొద్దిగా భయపడుతున్నారు. ఎందుకంటే ఈ రోజు మనం ₹1 పెడితే మళ్ళా జగన్మోహన్ రెడ్డి వస్తే మన రూపాయి ఏమవుతుందనే భయంలో మాత్రం వాళ్ళు ఉన్నారు. సో జనాల్లో ఆ భయం లేకుండా నిజంగా మీరు అన్నట్టు అమరావతి ఒక నగరంగా అభివృద్ధి చెందాలంటే అన్ని రకాల ప్రజలు వచ్చి అక్కడ ఇన్వెస్ట్ చేస్తేనే ఒక నగరంగా అభివృద్ధి చెందుతుంది. అది రావాలంటే అది ఇప్పుడు ప్రభుత్వం మాత్రం డెఫినెట్గా ప్రజల్లో ధైర్యం ఇవ్వాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి మళ్ళా రాడు అనే ధైర్యం కూడా ప్రజల్లోకి ఇవ్వాలి. చూద్దాం వీళ్ళు ఎంత మటుకు ఇస్తారో. బట్ మీకు శ్రీకాంత్ గారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా రాడు అనే ధైర్యం కంటే రాజధాని మాది, మా అందరిది అనే భావాన్ని కలిగించాలి. ఎందుకంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి రాడు అని ఎవరు చెప్పగలరు? మీరు చెప్పలేరు, నేను చెప్పలేను, కూటమి ప్రభుత్వం కూడా చెప్పలేదు. కూటమి ప్రభుత్వం పరిపాలన ప్రజలకు ఎంత దగ్గరగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు రాడు అని అర్థం. కూటమి ప్రభుత్వ పరిపాలన ప్రజలకు దూరంగా జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వటం అని అర్థం. పరిపాలన అంటే ఇక్కడ అమరావతి కాదు, అన్ని అంశాలు ఉంటాయి. కాబట్టి ప్రజల్లో అమరావతి మీద చైతన్యం కావాలి. అమరావతి జోలికి జగన్మోహన్ రెడ్డి గారు రాకుండా చేయాలి. ఒకటి సార్, ప్రజల్లో అమరావతి మీద చైతన్యం ఎంత వచ్చినా సరే అక్కడ జగన్మోహన్ రెడ్డి అనే వాళ్ళు వచ్చి నాకు అమరావతి వద్దు అంటే ప్రజలందరూ కావాలనుకున్నా ఆయన అమరావతి వద్దు అనే దాంట్లో ఆయన చాలా క్లారిటీగా ఉన్నాడు. సో డెఫినెట్గా మనందరం కావాలనుకున్నా, మనం ఎన్ని ఉద్యమాలు చేసినా గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలనుకున్నాడు అదే చేశాడు తప్ప ప్రజల కోరికను కానీ ప్రాంతవాసుల కోరికను కానీ ఆయన ఎక్కడా లెక్క పెట్టాల. సో మనం ప్రజల్లో ఎంత అవేర్నెస్ తీసుకొచ్చినా, ప్రజలు ఎంత కావాలనుకున్నా చివరికి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు వస్తే మాత్రం అమరావతి అనేది మనం అనుకున్నట్టు ఒక రాజధానిగా, ఒక నగరంగా మాత్రం ఉండదు. సో డెఫినెట్గా ఏంటంటే అమరావతిగా ఉండాలి, ఒక మహానగరంగా రావాలంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి ఇంకో 10 సంవత్సరాలు దూరంగా ఉండాలి. బట్ మీతో కూడా అగ్రీ చేస్తాను, డెఫినెట్గా ప్రజల్లో కూడా ఈ అమరావతి అనేది మనందరిది, ఇది మన కోసమే, మన రాష్ట్రం కోసం, మన కోసం అనే భావన కూడా ప్రజల్లో కల్పించాలి. ఆ అవేర్నెస్ కూడా రావాలి. ఈ 2 కూడా జరగాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు.